గుడ్ మార్నింగ్ బంగారాలు. బాగున్నారా? భోజనాలు చేశారా? చాలా సంతోషం. మీరు రోజు వస్తున్నారు, చక్కగా పాటలు నేర్చుకుంటున్నారు, బొమ్మలు నేర్చుకుంటున్నారు, పాఠాలు నేర్చుకుంటున్నారు. చాలా బాగుంది. నేను రోజుకో కథ చెప్తా మీకు. రోజు రావాలి, చక్కగా చదువుకోవాలి. మరి స్టాండప్. నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? ఆర్మీకి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నావు? దేశాన్ని కాపాడతావా? వెరీ గుడ్. కొట్టండి, చెప్పండి, కొట్టండి. అరే రే 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 అబ్బా. కూర్చోనన్న. శివ, నువ్వులేనన్నా? నువ్వేమవుతావు? పోలీస్ అవుతావా? వెరీ గుడ్. కొట్టండి, చప్పట్లు కొట్టండి. నీ పేరేంటానా? నీ పేరు? భవ్య. భవ్య, నువ్వేమవుదాం అనుకుంటున్నావు? డాక్టర్ అవుతావా? కూర్చో. ప్రసన్న, నువ్వు లేవా నాన్న? నువ్వులే. నువ్వేమవుదాం అనుకుంటున్నావు? కలెక్టర్ అవుతావా? వెరీ గుడ్. అరే, కలెక్టర్ అవుతుందా? కూర్చో. పాప, నువ్వు లేరా? నువ్వేమవుదాం అనుకుంటున్నావు? టీచర్ అవుతావా? వెరీ గుడ్. టీచర్ గారికి చప్పట్లు కొట్టండి. కూర్చో టీచర్. ఇవాళ మీకోసం ఒక స్పెషల్ ప్రోగ్రామ్. ఏంటంటే, మీరు వచ్చి ఏదో గీత గీయండి. ఇక్కడ పిచ్చి గీత అయినా పర్వాలేదు, మీకు నచ్చిన బొమ్మ వేసి చూపిస్తా. ఎవరు వస్తారు? నాన్న కార్తీక్, ఇక్కడ గీత గీ. ఏం కావాలి నీకు? పడవ. ఎందుకు? పడవ అంటే ఇష్టమా నీకు? పడవలో నువ్వు. పడవ బాగుందా? నువ్వు కూడా వేస్తావా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కొట్టండి, కొట్టండి. వీళ్ళు కూర్చున్నాను. వీళ్ళు నెక్స్ట్ ఆర్మీ. తీసావా? మరి ఏం కావాలి నీకు? కారు ఎక్కుతావు నువ్వు? అవునా? కారు జల్దీ కొనేసే. కారు కొనేసి నన్ను తిప్పుతావా? నీ కార్లు వేసుకొని కారు వెనకాల చెట్టు వేద్దామా? చప్పట్లు కొట్టండి. ఈ బొమ్మలు చూడండి నాన్న, ఎలా ఉన్నాయి? ఇదేంటి తెలుసా ఈ బొమ్మ? ఈ అబ్బాయి నది దగ్గరికి వెళ్తున్నాడు. నది అంటే తెలుసు కదా, వాటర్ ఉంటుంది కదా నది. అలాంటి నది దగ్గరికి వెళ్తుంటే ఆ నది అబ్బాయి మీదకి వచ్చిందనమాట. అబ్బాయిని ప్రేమిస్తుంది నది వచ్చి. అబ్బాయి కూడా సంతోషపడుతున్నాడు. బాగుందా? ఈ నది, ఆ కొండలు, చెట్లు, ఆకాశం, పక్షులు అన్నీ బాగున్నాయా? ఇప్పుడు చెప్పండి, అసలు ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు అక్కడ? నది కాడు ఉంటే నది ఏం చేస్తుంది? అరే, ఏం చెప్పారు నాన్న. ప్రేమ అనేది చాలా ముఖ్యమైన విషయం. మీలో మీరు ప్రేమించుకుని ఉంటారా? అంటే ప్రేమించుకోవడం అంటే ఇష్టపడటం. ఒకరినొకరు ఇష్టపడుతూ ఉండాలి. మీకు ఇంకో బొమ్మ చూపిస్తా. ఈ బొమ్మ ఎవరు గుర్తుపెట్టారా? ఎవరు? అరే, వాటే సెన్స్ లేదు నాన్న. మీరు పిల్లలైనా సరే చాలా శక్తి ఉంది మీకు. ఇది నేను, ఇప్పుడు మీ మా అమ్మ. వెరీ గుడ్. బొమ్మలు ఎట్లా ఉన్నాయి నాన్న?
నచ్చుతున్నాయి మీకు బొమ్మలు? ఇది ఎవరిది? ఎన్టీఆర్ని గుర్తుపెట్టారా? అరే వెరీ గుడ్ వెరీ గుడ్. ఈవిడెవరు? అరే రే తాతలు తాతలు, మీరు అంతా బంగారు తాతలు నాన్న మీరు. వీళ్ళేం చేస్తున్నారు ఇక్కడ? డప్పులు వాయిస్తున్నారు. వీళ్ళేం చేస్తున్నారు? అబ్బాబ్బాబ్బాబ్బా, ఐ లవ్ యూ నాన్న. ఏం చెప్తున్నారు నాన్న? వెళ్ళి కూర్చోండి నాన్న. ఇక ఆయనన్నా దా కూర్చో నాన్న, కూర్చో. పిల్లలు, మీకు మంచి కథ చెప్తా. కథలంటే ఇష్టమేనా మీకు? అనగనగనగనగనగా ఒక ఊళ్ళో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక కాకి, ఒక పావురం ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాయి. ఏం చేసుకుంటున్నాయి? వాళ్ళిద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళిద్దరూ కూడా. కాకి ఏం చేస్తుంటుంది? చెట్టు మీద గూడుకు పెట్టి ఆ గూట్లోనే గుడ్లు పెడుతుంటుంది. అయితే ఈ కాకి పావురం ఈ రెండు కూడా మరి బయటకు వెళ్తాయి, ఆహారం కోసం బయటకు వెళ్తాయి కదా. ఆహారం కోసం వెళ్ళినప్పుడు ఇది పెట్టిన గుడ్లు ఉంటాయి కదా, ఈ గుడ్లు తినడానికి ఒక పాము ఒకటి చెట్టు మీదకి ఎక్కి ఆ గుడ్లు తినేస్తుంది. పాపం కాకి వచ్చేసరికి ఏం జరుగుతుంది? గుడ్లు కనిపించట్లేదు. మళ్ళీ సీజన్ వచ్చినప్పుడు మళ్ళీ గుడ్లు పెట్టేస్తుంటుంది. గుడ్లు పెట్టి బయటకు వెళ్తుంటే పాము వచ్చి గుడ్లు తినేస్తుంటుంది. పాపం చాలా బాధపడతాయి ఆ పక్షులు. ఏం జరుగుతుంది ఇక్కడ అని ఒకసారి చెట్టు ఎవరు కనపడకుండా సీక్రెట్గా దాక్కొని గమనిస్తుంటాయి అన్నమాట. గమనిస్తుంటే అప్పుడు ఈ పాము ఒకటి మెల్లగా వెళ్ళి గుడ్లు తినేస్తుంటుంది. దాని గూట్లోకి వెళ్ళి ఇలా పాము బారి నుంచి ఎట్లాగా గుడ్లు కాపాడుకోవాలని ఆలోచన చేస్తుంది కాకి. ఏం చేయాలి? పాముని అవి చంపలేవు పాముని. ఈ కాకులు కానీ పావురాలు కానీ పాముల్ని చంపగలవా? చంపలేవు. అందుకని కాకి పెద్ద ప్లాన్ వేసింది. ఏం చేసిందంటే మీకు ఒక పాట నేర్పిస్తా. పాట వినండి ముందు. వింటారా? చెప్తాను, ఒక బిట్టు పాడండి. అన్నం పుణ్యం అనండి. అన్నం కాదు, అన్నం. అన్నం చెప్పండి. అన్నం. అన్నం పుణ్యం ఎరుగని బాలల్లారా. కలిపి చెప్పండి. అన్నం పుణ్యం ఎరుగని బాలల్లారా. అన్నం పుణ్యం ఎరుగని బాలల్లారా. అమాయకపు పసిమొగ్గల్లారా. అన్నం పుణ్యం ఎరుగని బాలల్లారా. ఆట పాటలతో మీ చదువుల పాఠాలతో వికసించండి, బాగా వికసించండి. అన్నం పుణ్యం ఎరుగని బాలల్లారా. మొగ్గల్లాంటి మీ బాల్యము కళామ తల్లి దీవెనలతో, చదువుల తల్లి కరుణతో పరిమళించండి. అన్నం పుణ్యం ఎరుగని బాలల్లారా. అల్లరి చిల్లరి చేష్టలు మానండి,
క్రమశిక్షణతో ఎదగండి, అందరికీ ఆదర్శంగా దివ్వెల్లాగా వెలగండి, దివ్వెల్లాగా వెలగండి. అన్నం పుణ్యం ఎరుగని బాలల్లారా, మీ కన్నవారి కలలను ఈ తాత కలలను నెరవేర్చండి. మన ఊరికి పేరు ప్రతిష్టలు తీసుకురండి. ఐఏఎస్ ఐపీఎస్ వైద్య వృత్తులతో నీతి న్యాయాలతో భారత మాతకు సేవలందించండి, భారత మాతకు సేవలందించండి, సేవలందించండి. అన్నం పుణ్యం ఎరుగని బాలల్లారా, అమాయకపు పసిమొగ్గల్లారా. పిల్లలు పాఠం బాగా జరిగింది కదా ఇవాళ. పాఠాలు నేర్చుకుంటున్నారు, పాటలు నేర్చుకుంటున్నారు, ఏంటి కథలు కూడా నేర్చుకుంటున్నారు. ఇవన్నీ నేర్చుకొని మన ఊరికి మంచి పేరు తీసుకురావాలి మీరు, సరేనా? చెప్పండి, మంచి పేరు తీసుకొస్తాం తాత అనండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక ఇంటికి వెళ్ళండి నాన్న, రేపు రండి, సరేనా? బాయ్ నాన్నలు, బాయ్ బంగారాలు, వెళ్ళండి. ఐ లవ్ యూ బంగారాలు. రోజు ఇలాగే రావాలి, నేర్చుకోవాలి, సరేనా?